అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడేది ఏమంటే, ప్రతి ఒక్కరూ చాలామంది హెల్త్ పైన కేర్ తీసుకోవడం లేదు. ఏంటికంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తినడము, అంటే రుచికి అలవాటు పడినారు. ఆ రుచి వల్ల ప్రతి ఒక్కరూ అనారోగ్యంగా తయారవుతారు. ఫిట్నెస్ అనేది లేదు. కానీ ఇప్పట్లో ఎట్లా ఉండదంటే, ఎవరైనా తీయగా మాట్లాడే వానితో స్నేహితం చేస్తే ఎట్లా నష్టపోతామో అట్లానే రుచికి అలవాటు అయిన వాళ్ళు కూడా అంతే నష్టపోతారు. దేనికంటే ఒక్కసారి మన ఆరోగ్యం ఏదైనా డ్యామేజ్ అయితే మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా. మనం ఎంతో కష్టపడి మనం డబ్బులు సంపాదిస్తాం. ఆ డబ్బులు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలంటే మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకోవాలా. ఒకవేళ ఏదైనా ఆరోగ్యం కొద్దిగా ఏదైనా డ్యామేజ్ అయితే మనం కష్టపడిన డబ్బులు ఎంతో ఖర్చు పెట్టాలి. అందుకోసమే జాగ్రత్తగా మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి. ఇంకొకటి, వాకింగ్ అంటారు, రన్నింగ్ అంటారు. ప్రతి ఒక్కరు చెప్తాంటారు, నేను వాకింగ్ చేస్తాడా, నేను పొద్దున్నే లేచి రన్నింగ్ చేస్తా. ఎంతవరకు వాకింగ్ రన్నింగ్ అంటే మనము తినింది జీర్ణం అయ్యేదానికే, అంతే. ఒక్కటే మనం ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఒకటి మనం తింటున్నాము, ఓకే తినండి, దానికి అది కాదు. మనకి ఎంతో మన భూమి మనకి ఎంతో ఆహారం ఇస్తుంది, మన కడుపు నింపుతుంది మన భూమి మనకి. అట్లాంటివన్నీ తినండి, భూమిలో నుంచి పండినట్టు తినండి. ఏంటికంటే ఎక్కువ అంటే రుచికి మనము అలవాటు చేసుకున్నాం కాబట్టి మన ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది. తినేదానికి ఏమో బాగుంటుంది, తినేటప్పుడు బాగుంటుంది, కానీ దాని తర్వాత వెయిట్ పెరగడము, పొట్ట అంతా రావడము, దానికి ఎక్కడైనా కొద్దిసేపు మనం నడుస్తే గస రావడము, ఎక్కడైనా ఒక అర్ధగంట నిలబడి ఏదైనా పని చేయాలా, ఎవరితోనైనా మాట్లాడాలంటే కూడా అంతగా ఓపిక ఉండదు. ఎప్పుడెప్పుడు మనం కూర్చోవాలా, అంత మట్టుకున్నది మన ఫిట్నెస్. అందుకోసము మీరు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా మీ ఇంటికాడైనా మీరు ఏమైనా వర్క్ చేసేటప్పుడు ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది జిమ్ము, దగ్గరలో ఉండే జిమ్ము. ఏ జిమ్కైనా పోండి, 1 గంట కేటాయించండి మీరు జిమ్లో. 1 గంట చాలు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. చూడండి, జిమ్ వాళ్ళు ఇప్పుడు జిమ్ చేయకుంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం తింటున్నాము, ఇష్టం వచ్చినట్టు తింటున్నాము. ఏంటికంటే ఇంకా మనం అలవాటు చేసుకున్నాము హోటల్లో తిరిగి తినాలని. అది కూడా చాలా మనకి మన బాడీకి డ్యామేజే. ఇంకొకటి, మీ అందుబాటులో ఎక్కడైనా ఉండే 1 గంట జిమ్లో కేటాయించండి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేకుంటే మనం ఎంతో కష్టపడిన మన డబ్బులు మన దగ్గర జాగ్రత్తగా ఉండాలా అంటే మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా పెట్టుకుంటే మన డబ్బులు మన దగ్గర జాగ్రత్తగా ఉంటాయి. లేకుంటే ఎంతో కష్టపడిన డబ్బులు వృధా అయిపోతాయి. నమస్కారం.